प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని చాలామంది భయభ్రాంతులకు గురవుతారండి. చాలా భయపడతారు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని వీటి గురించి మీరేం భయపడాల్సిన పనే లేదండి. అసలు ఇది చాలా సింపుల్గా ఒక 21 రోజుల్లో ఆ శనిగ్రహ దోషాలన్నీ పోయేటట్టు ఒక చక్కని మంత్రాన్ని ఇస్తానండి. అంగన్యాస కరన్యాసాలతో ఒక చక్కని మంత్రాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అది చాలా చక్కగా ఒక నల్లపూసలు జపమాల తెచ్చుకోండి. జపమాల తెచ్చుకొని బట్టలు అవి వేసుకునే అవసరం లేదండి. పొద్దున్నే లేచి చక్కగా బ్రహ్మముహూర్తం 5 నుంచి చేసుకోవాలండి ఈ మంత్రాన్ని. 5 నుంచి మంత్రాన్ని చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వచ్చింది. ఈ మంత్రానికి అంత శక్తి ఉంటుందండి. ఇప్పుడు నాకు శనిగ్రహ బాధలు ఉన్నాయి. ఇప్పుడు అర్ధాష్టమ శని నడుతుంది, ఏలినాటి శని నడుతుందంటే మనం గత జన్మలో చేసుకున్న పాప కర్మల్ని కర్మానుసారం ఇప్పుడు ఆ శని భగవానుడైనా మనల్ని బాధిస్తాడండి. ఈ జన్మలో మనం అనుభవించాలి. తప్పక అంటే కర్మను ప్రతి వాళ్ళు అనుభవించాల్సిందే. అంతేగాని మనకేదో ఇప్పుడు శని భగవాన్ చూసి చాలా మంది భయపడిపోతారు. అమ్మో నాకు ఏలినాటి శని ఉందంట, అర్ధాష్టమ శని ఉందంట అని చాలా భయభ్రాంతులకు గురవుతారు. ప్రతి మనిషికి శని బాధలు ఉంటాయండి. అంటే కర్మ అది. ప్రతి జన్మలో చేసుకున్న పాపాలకి జన్మల కర్మ తప్పకుండా ప్రతి మనిషి అనుభవించాల్సిందే. ఈ తొందరగా మనకి కర్మనాశనం అవ్వడానికి మరి మనం ఏం చేస్తాం, ఒక అమ్మవారి మంత్రాన్ని తీసుకొని కొండంత కర్మైన కర్పూరంలో కరిగిపోయేది ఒక శక్తి ఉపాసన వల్ల ఇప్పుడు మన శనిగ్రహ ఇప్పుడు అర్ధాష్టమ శని, ఏలినాటి శని నడిచేవాళ్ళు ఇప్పుడు ఈ మంత్రాన్ని చక్కగా 21 రోజుల పాటు జపం చేసుకుంటే ఆ కర్మ నాశనం అయింది. చాలా వరకు నాశనం చేస్తాడు ఆ స్వామి. గ్రహాలు కూడా వాటి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తాయండి. అంతేగాని ఎవరి మీద పగ కక్ష ఆటికి ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఒక టైంలో కోటీశ్వరుడి ఇంట్లో ఒక బాబు పుట్టాడు అనుకోండి. అదే టైంలో మరి లేనోడి ఇంట్లో పుడతాడు, మధ్యతరగతి ఇంట్లో పుడతాడు, చెట్టు కింద ఉంటారు చూడండి, వాళ్ళ ఇంట్లో కూడా అదే టయానికి పుడతారు. ఒకరింట్లో పుట్టడు కదా. మరి కోటీశ్వరుల ఇంట్లో పుట్టిన పాప బంగారు పుయ్యాల్లో చక్కగా రాజభోగాలు అనుభవించింది. మరి మధ్యతరగతిలో పుట్టిన పాప ఏం చేసింది అంటే చక్కగా ఇప్పుడు మామూలు చీరను ఉయ్యాలు కట్టి ఉయ్యాల్లో ఊపుతారు. ఇక చెట్టు కింద పుట్టిన వాళ్ళ పాప అయితే చెప్పవసరం లేదు. ఇక వాళ్ళే చెట్టు కింద ఎక్కడో ఉంటారు. అది మరి ఎందుకని? మరి అందరూ ఒకే టైంలో పుట్టారుగా, ఒకే నక్షత్రంలో పుట్టారుగా, ఒకే టైంలో పుట్టారు, ఒకే రాశి, ఒకే నక్షత్రం. మరి ఎందుకని తేడాలు? అదేనండి, అదే కర్మ. గత జన్మలో చేసుకున్న పాప కర్మలకి ఈ జన్మలో తప్పకుండా ఎవరైనా అనుభవించాల్సిందండి. ఆ కర్మానుసారమే జన్మలు కూడా ఉంటాయి. ఆ కర్మనాశనం అవ్వడానికేనండి ఇప్పుడు ఒక శక్తి ఉపాసన తీసుకొని చేయమని అందరికీ అందుకే చెప్పేది. ఒక శక్తి ఉపాసన ఒక 41 రోజుల పాటు చేసుకుంటే కర్మనాశనం అయింది. ఇప్పుడు ఈ శనిగ్రహ మంత్రాన్ని కూడా చక్కగా 21 రోజులు చేసుకుంటే తొందరగా కర్మనాశనం అయింది. ఆ స్వామివారి అనుగ్రహం కలిగింది. అంతేగాని నేను నల్ల నువ్వులు దానం ఇచ్చానండి, లేకపోతే ఏదో ఒక ఉంగరం పెట్టుకున్నాను ఏంటంటే ఎలా పోతే ఆ స్వామి భయపడి వెళ్ళిపోతాడా? కర్మనాశనం అయిపోద్దా? అవదు కదండి. చక్కగా అమ్మవారి మంత్రమో లేకపోతే స్వామివారి మంత్రమో ఏదో ఒకటి చేసుకోవాలండి. తప్పకుండా చేసుకోవాలి. ఈరోజు ఇది చాలా శక్తివంతమైన మంత్రం అండి. ఇది ఎవరైతే నియమనిష్టలతో చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఈ శనిగ్రహ బాధలు నివారణ జరుగుతాయండి. వాళ్ళకి చాలా మంచి జరిగిద్ది, మంచి జీవితం వచ్చింది. ఇది నేను 100% గ్యారంటీ నేను ఇస్తాను. అంగన్యాస కరన్యాసాలతో సహా ఈ మంత్రాన్ని ఇస్తానండి. వీడియో చివరిలో చాలా చక్కగా జాగ్రత్తగా చేసుకోండి. చెప్పారు కదండి, పొద్దున్నే లేచి చక్కగా ఇంటికాడే చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని. శుచిగా తలస్నానం చేసుకొని పొద్దున్న 5 గంటలకు కూర్చోవాలి. 5 గంటలకు కూర్చొని చక్కగా ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. రోజుకు 10 మాలలు 11 మాలలు చేసుకోండి. 11 మాలలు చేసుకుంటే సాయంత్రం పూట కూడా ప్రదోషాలు చేయాలి. ఈ మంత్రాన్ని అర్ధరాత్రిగా చేయకూడదు.
సాయంత్రం పూట కూడా 6:30, 7 ఆ టైంలో చేసుకోండి. సాయంత్రం కుదరలేని వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు చక్కగా పొద్దున పూట చేసుకోండి కంటిన్యూ ఈ మంత్రాన్ని. చేసుకొని ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా శనీశ్వరుడికి ఈ మంత్రజపం చేసేటప్పుడు తైలాభిషేకం తప్పకుండా చేయాలి. తైలాభిషేకం, తర్వాత స్వామివారి దగ్గర ఒక దీపాన్ని వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్వామివారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందొచ్చు. ఈ మంత్రాన్ని చాలా చక్కగా చేసుకోండి అమ్మా. ఈ మంత్రాన్ని ఇప్పుడు చివరిలో అంగన్యాస కరన్యాసాలు ఇస్తాను. అంగన్యాస కరన్యాసాల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే అంగుష్టభ్యం నమః అన్నప్పుడు బయటికి ఎలా అంటున్నారు. బయటికి ఎలా అన్నప్పుడు ఆ శక్తి అంతా బయటికి పోద్దండి. ఇట్లా లోనకి అనుకుంటే ఆ శక్తి మనకు వచ్చిద్దండి. నా వీడియోలో రెండో వీడియోలో ఉంటుందండి అంగన్యాస కరన్యాసాల గురించి చక్కగా ఆ వీడియో చూడండి. వీడియోలోకి వెళ్ళి అది చెప్పుడో 2 సంవత్సరాల క్రితం పెట్టిన వీడియో అంటే ఆ వీడియోలో చక్కగా నేను అంగన్యాస కరన్యాసాల గురించి చక్కగా చెప్పాను. అంగన్యాస కరన్యాసాలు అందులో చూసి చక్కగా చేసుకోండి అమ్మ. ఈ మంత్రం చాలా జాగ్రత్తగా చక్కగా రాసుకోండి అమ్మ. ఒక పేపర్ పెన్ తీసుకొని అస్య శ్రీ శనైశ్చర మంత్రస్య బ్రహ్మ ఋషి గాయత్రీ ఛంద శనైశ్చరో దేవత షాం బీజం శ్రీం శక్తి షూం కీలకం మమ శనిదోష నివారణార్థే జపే వినియోగ. కరన్యాసమమ్మ. ఓం సమాగ్ని అంగుష్టాభ్యం నమః. ఓం అగ్నిభీస్కరాత్ తర్జనీభ్యం నమః. ఓం సం నస్తపత్ సూర్యః మధ్యమాభ్యం నమః. ఓం సంవాతః అనామికాభ్యం నమః. ఓం వాత్వారపః కనిష్టకాభ్యం నమః. ఓం అపసృదః కరతలకరపృష్ఠభ్యం నమః. అంగన్యాసాలమ్మ. ఓం సమాగ్ని జ్ఞానాయ హృదయాయ నమః. ఓం అగ్నిభీస్కరత్ ఐశ్వర్యాయ శిరసే స్వాహ. ఓం శం నస్తపత్ సూర్యః శక్త్యైషికాయ ఉషట్. ఓం శం వాతః బలాయ కవచాయ హుం. ఓం వత్వరపః తేజసే నేత్రభ్యం వషట్. ఓం అపసృదః. ఓం సమాగ్నిరగ్నిభీస్కరచ్చన్నస్తపతు సూర్యః సంవాతో వాత్వారప అపసృదః. మరొకసారమ్మ. ఓం సమాగ్నిరగ్నిభీస్కరచ్చన్నస్తపతు సూర్యః సంవాతో వాత్వారప అపసృదః. ఇంకొకసారమ్మ. ఓం సమాగ్నిరగ్నిభీస్కరచ్చన్నస్తపతు సూర్యః సంవాతో వాత్వారప అపసృదః. నాకు కామెంట్లలో గురువు గారు మీరు లైవ్లో మంత్రాలు ఇచ్చేస్తున్నారు కదండి, అలా ఇవ్వకూడదని కామెంట్లు పెడుతున్నారండి. అయితే నేను దానికి సమాధానం ఏం చెప్తానంటే, బాబు మంత్రశాస్త్రం అనేది గోప్యంగా ఉంచాల్సినవి కొన్ని ఉంటాయి బాబు. గోప్యంగా ఉంచాల్సిన మారణ ప్రయోగాల గురించి వాటి గురించి మేము చెప్పం. ఇవి చక్కగా మంత్రశాస్త్రం మాతోనే అంతమైపోకూడదు, మాతోనే మరుగున పడిపోకూడదు. అందరూ ఉపయోగించుకోవాలి, అందరూ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది కొన్ని మంత్రాలు చేసి ఫలితం రావట్లేదు బాబు అని గురువు గారని పాపం బాధపడతారు. అందుకని అలాంటి వాళ్ళ కోసం అందుకనే ఆ ప్రక్రియతో పాటు ఆ మంత్రాన్ని కూడా ఇచ్చాను. చక్కగా చేసుకోవచ్చు, తప్పేముంది. ఇప్పుడు నాకు చాలా మంది బాధపడి కాల్చి చేసి ఏడుస్తారు ఆడవాళ్ళు అయితే, ఆ బాధలు తట్టుకోలేక. మరి నేను అందుకే లైవ్లో మంత్రాలు ఇచ్చినాక చాలా మంది చేసుకుని అద్భుతమైన ఫలితం వచ్చింది. ఇప్పుడు దానికి డబ్బు ఏం ఖర్చు అవ్వదు కదా. ఇప్పుడు నేను చెప్పే మంత్రానికి ఖర్చు ఏమైందండి, ఒక నల్ల పూసలు దండ కొనుక్కుంటారు అంతేగా. ఇంట్లో దీపారాధనకి కొద్దిగా నూనెతో దీపం వెలిగించుకుంటారు. ఏదో బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుంటారు, దానికి పెద్ద ఖర్చు ఏమైందండి. అది ఇందులో డబ్బులు పోగొట్టుకునేది ఏముంటుంది, ఏం పోదు. చక్కగా మీ గురించే కదా మేము చెప్పేది, మీకు మంచి జరగాలనే కదమ్మా మేమన్నీ చెప్పేది. మంత్రాలు ఇప్పుడు ఎందుకు ఎత్తున్నాను, చాలా మంది పాపం ఆడవాళ్ళు ఏడుస్తారండి ఫోన్ చేసి నాకు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, చాలా బాధల్లో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, చనిపోదాం అనుకుంటారు. చెప్తారు నాకు చనిపోతే ఇప్పుడు కర్మ అనుభవించలేక చనిపోదాం అనుకుంటారు అమ్మ. కానీ ఇప్పుడు ఏమైంది, తర్వాతైనా ప్రేతాత్మ అయినా ఆ కర్మ అనుభవించాలి కదా. ప్రేతమై అనుభవిస్తారు, అది ఇంకా నరకం. భగవంతుడు కూడా ఇంకొంచెం అనుభవించాలి శిక్ష. అందుకని ఆ కర్మ పోగొట్టుకునే మార్గం చూసుకోండి అమ్మ. తప్పకుండా మంచి మార్గాన్ని అమ్మవారు ఆ భగవంతుడు చూపిస్తాడు. మంత్రాలు అందుకేనమ్మా నేను లైవ్లో ఇచ్చేది. చక్కగా చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితం వచ్చింది. కష్టపడంతో ఏది రాదమ్మా. నేను ఏదో ఒక్కరోజు చేశాను, నాకు రావాలేదు, ఫలితం రాలేదు, గురువు గారు చెప్పారంటే అవదు. నేను ఎన్ని రోజులు చెప్పాను అన్ని రోజులు తప్పకుండా చేసుకోవాలి. భగవంతుడు పాదాలు పట్టుకోవాల్సిందే. అందుకని చక్కగా చేసుకోండి అమ్మా. చేసుకొని ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా చేసుకొని అద్భుతమైన ఫలితాన్ని పొందండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటానమ్మా. ఓం